రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 3 పీల విధానం తీసుకొస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజానీకానికి చాలా నష్టం కలిగించేది. విద్యా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది. వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవటం అవుతుంది. ప్రజలకి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వ వైద్యం కాస్తో కోస్తో అందుబాటులో ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం ప్రజలకి చాలా భారంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయటం అన్యాయమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కరోనా కాలంలో కూడా ప్రజల్ని ప్రభుత్వ వైద్యమే కాపాడింది. ప్రభుత్వ వైద్యం వల్లే మేలు జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తామని పాలకులు ప్రకటించారు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తానంటాం, వైద్య విద్యని ప్రైవేట్ పరం చేస్తానంటాం చాలా అన్యాయం. దీన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ కూడా ఈ రోజున ప్రజలందరికీ అన్ని విధాలా కూడా అందుబాటులో ఉండట్లేదు. చాలా శస్త్రచికిత్సలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వైద్యానికి వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ 100 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి. ఈ బకాయిల వల్ల కూడా వైద్యం సరిగా అందట్లేదు. అంచేత ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడం విరమించుకోవాలి. ఆరోగ్యశ్రీని కొనసాగించాలి. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ కూడా చెల్లించి ప్రజలందరికీ కూడా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓ పక్కన నిధులు లేవంటున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు, సంపద మాత్రం అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. దాన్ని బట్టి ఉన్న వనరుల్ని వాళ్ళకి కట్టబెట్టాలనే ఆలోచన, ఇక డబ్బులు లేవనే పేరుతోటి భారాలన్నీ ప్రజల మీద వేసే పద్ధతిలోనూ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు 3P పద్ధతిలో మెడికల్ కాలేజీలు మేము మిగతావి నిర్మిస్తామని చెప్తున్నారు. కానీ ఇంకో పక్కన వారే చెప్పింది ఏంటంటే P4 పేరుతోటి పేదరికాన్ని నిర్మూలిస్తూ ఇది P4 పేరుతో పేదరికాన్ని నిర్మూలించడం కాదు, పేదల్ని కొంతమంది సంపన్నుల యొక్క దయాదాక్షిణ్యాలకి వాళ్ళకి గాలికి వదిలేయటమే. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ పేదరికం ఏమైనా నిర్మూలన జరిగితే జరుగుతుంది, లేకపోతే వాళ్ళ పాత పరిస్థితుల్లోనే కొనసాగాల్సినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా పరిపాలన యావత్తు కూడా మేము ఇంకా ప్రజలకు సంబంధించిన విషయాలు మేమేమి జవాబుదారీగా ఉండం, మేము బాధ్యత పడం, మొత్తం అంతా ప్రైవేటు పరం చేస్తాం, పరిపాలన కూడా ప్రైవేటు పరం చేస్తాం, కేవలం మంత్రులు మాత్రమే, ప్రజలు ఎన్నుకున్న మంత్రులు ఉంటారు, ప్రభుత్వ మంత్రులు ఉంటారు అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చే పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒకప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు పెద్ద డొనేషన్ పద్ధతి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి కూడా దోహదపడింది. ఇప్పుడు ఈయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటారు. ఎవరు చదువుతారండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో? పేదోళ్ళు ఎవరైనా చదవగలుగుతారా? అంటే పేదోళ్ళని, దళితుల్ని, గిరిజనుల్ని, బలహీన వర్గాలని, పేదవాళ్ళందరినీ కూడా వైద్య విద్యకి దూరం చేయటం. ఇంకో ముక్కలే చెప్పాలంటే, మీకు డాక్టర్ చదివేంత సీన్ లేదు, మీకు అర్హత లేదని చెప్పేసి వాళ్ళని ఒక రకంగా వాళ్ళకున్న హక్కులు నిరాకరించడం అవుతుంది. రేపొద్దున ప్రైవేట్ విద్య చదివిన వాళ్ళు ఏం సేవ చేస్తారండి? వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి ఎలా రాబట్టుకోవాలని ఆలోచిస్తారు. మరి ఇప్పుడేమో వైద్యం ఇప్పటికే చాలా ఖరీదు అయిపోయింది. రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయరు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయరు, వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతారు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే లక్షలు వసూలు చేసుకునే ఆలోచనే చేస్తారు. అంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్వాలేదు, ప్రభుత్వ వైద్యం లేదా ప్రభుత్వ వైద్య విద్య అనేది మేము బాధ్యత పడేది కాదని చాలా నిర్దాక్షిణ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, మోడీ గారు, బీజేపీ ప్రభుత్వ నిర్ణయం కూడా ఇందులో భాగమే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా వచ్చే నష్టాలు, ఒకటి, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ఈ ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు MBBS సీట్లు ₹1,00,00,000 అమ్ముకుంటారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, అనుబంధ ఆసుపత్రుల్లో రోగులు వైద్యానికి ఫీజు చెల్లించాలి. దీనివలన రోగులు, ప్రజలు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులే వైద్య విద్యను
అమ్ముకోవడం, ప్రైవేట్ పరం చేయడం ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధం. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్రంలోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ జారీ చేసిన జీవో 590ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అప్పులు చేయడంలో, అడుక్కు తినడంలో అటు వైకాపా ప్రభుత్వం, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం దుంది. స్వర్గీయ రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప కాకుండా, రుణాంధ్రప్రదేశ్ కాకుండా చేశాయి. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు కేవలం 5 సంవత్సరాలలో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కాలంలో చేసిన అదనపు అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూపర్ 6లో మొదటి హామీ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగం. నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి. దిస్ ఈజ్ ది ఫస్ట్ సూపర్ 6లో ఫస్ట్ పాయింట్. ఇది మీకు తెలుసు ఏమైందో. రెండో హామీ రైతు భరోసా. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం. దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 తర్వాత సవరించారు. లాస్ట్ ఇయర్ కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం 7,000 వేసినట్టుగా పేపర్లో చూశాను. ఇది 2 అయినాయి కదా. 3 హామీ బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి 20,000, 15,000 తల్లికి వందనం అని చెప్పారు. లాస్ట్ ఇయర్ దాన్ని ఊసేలేదు. ఈ సంవత్సరం 13,000, 12,000, 11,000 కింద వేశారు. 4వది రాష్ట్రంలో ఉన్న మహిళలకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు, 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు నెలకు 15,000 ఆర్థిక సాయం. 1,500 ఆర్థిక సాయం. ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్లో ఇది కానీ ఇస్తే ఆయన పొడుగు మనిషి ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నారు. అసలు అనౌన్స్ చేయడం ఎందుకు, ఆ మాటలు ఎందుకు? కొత్త గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీకు చేత కాలేదు. అది ఫెయిల్. 5వది దీపం పథకం. 5వ దీపం పథకంలో నిన్న మీటింగ్లో కూడా చాలా లెక్కలు చెప్పాడు ఆయన. కానీ తీరా చూస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంవత్సరం 4 నెలలు అయింది. అంటే సంవత్సరం 4 నెలలు అయింది అయితే 4 సిలిండర్లు ఇవ్వాలి. 4 నెలలకు ఒక సిలిండర్ చెప్పిన సంవత్సరానికి 3 సిలిండర్లు, 3, 4, 12. ఆయన ఇచ్చిన సిలిండర్లు ఎంత ఇచ్చారు అంటే ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు. సెకండ్ 3 ఇవ్వకుండా అది కూడా సక్సెస్ అని నిస్సగ్గుగా చెప్పారు. 6వది ఉచిత బస్సు.
ఆరోది మనం చూసుకున్నట్లయితే ఆరోది మొన్న ఒక సంవత్సరం ఇవ్వకుండా రేపు మొన్న ఆగస్టు 15తో ఇస్తున్నారు. అది కూడా కొన్ని బస్సులు కావట్లేదు. పోనీ ఎనీహౌ ఇస్ ఈజ్ సక్సెస్. ఒక పథకం సక్సెస్ పెట్టుకుని 2 పథకాలు తల్లికి వందనం కూడా కన్సిడరేషన్లో తీసుకుందాం. ఈ 2 పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం నుంచి ఇస్తూ ఇవన్నీ సక్సెస్ అని ఆయన బహిరంగ సభ పెట్టడంలో అర్థం ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. తప్పు. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు. ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. పరిస్థితులు బాగాలేవు. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. డబ్బు లేకపోయినా ఏమి, డబ్బుకి ఏం కొరత ఉంది? 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఏమి ఒక 15,000 కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే నష్టమేముంది? తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు. ఆరోగ్యం అన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు. తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు. ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదుట. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా. ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంతే మాకు తెలియదు అన్నట్టు. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షల ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయో తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్, ఆయన కమ్యూనిస్ట్ లీడరు, ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయని. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి.